ఫ్రైడ్ రైస్ తింటావా స్వీటీ? 5 నిమిషాలలో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ఈ బటర్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే అయితే ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. ఫస్ట్గా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగంత నూనె పోసుకొని కొద్దిగంత బటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను చూపించిన విధంగా వెల్లుల్లిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ వెల్లుల్లి ముక్కలు అయితే ఇందులో వేసుకొని ఇప్పుడు నేను 2 ఎగ్స్ అయితే కొట్టిపోస్తున్నాను. కొట్టిపోసిన వాటిని కొద్దిగంత ఉప్పు కొద్దిగంత మిరియాలు అయితే వేసి మంచిగా వేపుకోండి. బటర్ అయితే ఎంతో మంచిది, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాల్షియం ఉంటుంది కాబట్టి బటర్ అయితే ఎంత అంటే అంత యూజ్ చేయండి. ఇప్పుడు ఆ ఎగ్స్ని అయితే తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే బాండిలో కొద్దిగంత నూనె అయితే వేసుకుంటున్నాను, కొద్దిగంత బటర్ అయితే వేసుకొని ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను. క్యారెట్, బీనీస్, క్యాప్సికము, ఆనియన్, చిల్లీస్ అన్నీ అయితే వేసుకొని మంచిగా అయితే వేపుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. మిగిలిపోయిన అన్నాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇంకా అందులో కొద్దిగంత ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకొని ఉల్లిపొరక ఇంకా కొత్తిమీర వేసి అయితే గార్నిష్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ అంటే టేస్టీ అయిన బటర్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.